ధనవంతుడు అలాగే బేదలాజరు ముందున్నాడు. అనేక సార్లు బేదలాజరు తన జీవితం ద్వారా తెలియజేస్తున్నాడు. కరువైన, ఖడ్గమైన, అవస్థలేనతైన, బలహీనతైన దేవుడైన వాడు అక్కడ ఉన్నాడు, ఆయనకు అనుకూలంగా బ్రతకాలి అని బేదలాజరు తన జీవితం ద్వారా చెప్తున్నాడు. ధనవంతుడికి ఏమది అర్థం కాలేదు. ధనం ఉంది, సంపద ఉంది, తిండి ఉంది, అన్నీ ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, తన చేతి కింద ఎంతో మంది ఉన్నారు. కాబట్టి బేదలాజరు తన జీవితం ద్వారా ఇస్తున్న సందేశాన్ని గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. ఈడేంట్రా ఇంత కురుకులతో ఉన్నా, ఇంత బలహీనంగా ఉన్నా, ఇంత వ్యాధిగ్రస్తుడైనా, తినడానికి తిండి లేకపోయినా, భక్తి అని, దేవుడు అని, దేవుని కొరకు బ్రతకాలని, నమ్మకంగా బ్రతకాలని బ్రతుకుతున్నాడు అని ధనవంతుడు ఒక్కసారి ఆలోచన చేశాడా? బతుకున్నప్పుడు ఏమండి ఆలోచన చేశాడా? చేయలే. ధనవంతుడు ఆలోచన చేయలే. లాజరు బ్రతుకుని చూసి, లాజరు జీవితాన్ని చూసి, వాడు తిండి లేదనే చూస్తున్నాడు, వాడు కురుపులతో పడున్నాడనే చూస్తున్నాడు, వాడు వ్యాధిగ్రస్తుడనే చూస్తున్నాడు, వాడికంటూ ఆధారం ఎవరు లేరనే చూస్తున్నాడు. కానీ ఇవేమీ లేకపోయినా వీడు దేవుని కొరకు ఎంత నమ్మకంగా బతుకుతున్నాడు. దాని అర్థం ఏంటి? దాని వెనుకున్న సాదృశ్యం ఏంటి? దాని వెనుకున్న భావం ఏంటి? అసలు ఎందుకు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న వీడు నమ్మకంగా దేవుడు 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 అంటూ నేను బ్రతుకుతున్నాడు అని ఒక్కసారి ఆగి ఆలోచన చేయాలి. హల్లెలూయా. జీవిత దినములన్నీ వాడికి నచ్చినట్లే బతికాడట. లేఖనాలు రాయబడ్డ లోక సువార్తలో నువ్వు బ్రతికినంతకాలం నీకు నచ్చినట్లుగా బ్రతికావు, కానీ పేదవాడైన లాజరు అయితే దేవునికి అనుకూలముగా బ్రతికాట. అందుకే చనిపోయి ఇప్పుడు అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. నీవైతే నీకు ఇష్టమైనట్లుగా బ్రతికావు గనక ఇక్కడ యాతన పడుతుంది.